బంగారం ధరలో భగ్గుమంటున్న వేళ లలితా జ్యువెలరీ ఐపీఓ మాత్రం మార్కెట్లో దుమ్మురేపింది. కంపెనీ ఆఫర్ చేసిన షేర్ల కంటే ఏకంగా 63 రెట్లు ఎక్కువగా బిడ్లు వచ్చాయి. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లు పోటీ పట్టడంతో ఐపీఓపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 1,700 కోట్ల విలువైన ఈ ఐపీఓకి ఇంత భారీ డిమాండ్ ఎందుకు వచ్చింది? రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది? ఇక లిస్టింగ్పై ఎలాంటి అంచనాలున్నాయి? వాచ్ ది స్టోరీ. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తిని రేపింది. ఆగస్టు 17న ప్రారంభం అయిన ఐపీఓ 19వ తేదీన ముగిసింది. చివరి రోజు నాటికి కంపెనీ ఆఫర్ చేసిన 6.27 కోట్ల షేర్లకు ఏకంగా 395 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. మొత్తంగా ఐపీఓ 62.97 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం క్యూఐబీల స్పందన. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఏకంగా 145 రెట్లకు పైగా బిడ్లు వచ్చాయి. ఎన్ఐఐ కేటగిరీలో 73.90 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 11.81 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. అంటే పెద్ద ఇన్వెస్టర్ల నుంచి చిన్న ఇన్వెస్టర్ల వరకు లలిత ఐపీఓపై భారీ ఆసక్తి కనిపించినట్టు తెలిసింది. కంపెనీ ఒక్కో షేరుకు 190 నుంచి 201 వరకు ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కొత్త షేర్ల జారీతో దాదాపు 1,200 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో 500 కోట్లు సమీకరించనుంది. మొత్తంగా ఐపీఓ విలువ సుమారు 1,700 కోట్లు. రిటైల్ ఇన్వెస్టర్లలో కనీస లాట్ సైజు 74 షేర్లు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం ఒక లాట్ కు 14,874 రూపాయల పెట్టుబడి అవసరం. అయితే భారీ సబ్స్క్రిప్షన్ కారణంగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి షేర్లు దక్కడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అలాట్మెంట్ పైనే ఉంది. అయితే ఐపీఓకి 63 రెట్లు బిడ్లు రావడం లిస్టింగ్ తర్వాత కూడా అంతే స్థాయిలో లాభం వస్తుందని అర్థం కాదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి, బంగారం ధరలు, జ్యువెలరీ మార్కెట్ డిమాండ్, మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నీ షేర్ పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇక ఆగస్టు 24న బీఎస్ఈ ఎన్ఎస్ఈలో లిస్టింగ్ జరగనుంది. అప్పుడే అసలు పరీక్ష మొదలవుతుంది. ఐపీఓలో కనిపించిన క్రేజ్ స్టాక్ మార్కెట్లోనూ కొనసాగుతుందా, లేక భారీ సబ్స్క్రిప్షన్ కేవలం ఐపీఓ వరకే పరిమితం అవుతుందా అన్నది లిస్టింగ్ రోజున తేలిపోనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 63 రెట్ల సబ్స్క్రిప్షన్ మార్కెట్ కు ఒక బలమైన సిగ్నల్. కానీ అది లాభానికి గ్యారంటీ కాదు. ఐపీఓ విజయానికి వచ్చిన స్పందన ఒక కథ అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ పనితీరే అసలు కథ.